ప్రస్తుతం ఆయన గ్రామంలో ఉండేటటువంటి ఆయన ఇంటి దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఇంటి లోపలికి మనం వెళ్తున్నాము. ఇంట్లో చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఇంట్లోనే ఏదైతే కేశవరావు కీలక మావోయిస్టు అగ్రనేత ఉన్నారో, ఆయన యొక్క బాల్యం అంతా కూడా కొనసాగింది అని చెప్పుకోవచ్చు. అయితే ఆయన బాల్యం తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంటికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్తున్నారు. వరంగల్‌లో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి కోసం ఆయన వెళ్లారు. వరంగల్‌లో రీజనల్ కాలేజ్‌లో ఆయన ఇంజినీరింగ్‌ని అభ్యసించారు. బీటెక్ తర్వాత ఆయన ఎంటెక్ కూడా చదువుకున్నారు అని చెప్తున్నారు. అయితే ఎంటెక్ చదువుతున్న రోజుల్లోనే తొలాది రోజుల్లోనే ఆయన మావోయిస్టు భావజాలానికి అట్రాక్ట్ అయ్యి అక్కడి నుంచి కూడా ఆయన క్రమేపీ మావోయిస్టుల్లో కలిసిపోవడం జరిగింది. ఆయన ఏదైతే మావోయిస్టుల్లో కలిసిపోయిన తర్వాత ఆయనకు గానీ ఇక్కడ ఉండేటటువంటి కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ గోడ మీద మనం చూడొచ్చు. అప్పుడెప్పుడో 1980లో మావోయిస్టుల్లో చేరిపోయినటువంటి కేశవరావును అప్పటి తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన గ్రామస్తులు కానీ, ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, లేదా మిగతా బయట ప్రపంచం కానీ ఎవరు కూడా ఆయన ఎలా ఉంటారో కూడా కనీసం చూసింది లేదు.